2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? మరి ఈ రోజు నుంచి శ్రావణ శుక్రవారం మొదటి వారం స్టార్ట్ అయిపోయింది అండ్ పూజలు చేసుకుంటారు కాబట్టి ఎవరైనా కూడా బంగారం కొనుక్కోవాలి అంటే ఆలోచిస్తారు. కొంతమంది శుక్రవారం ఈ రోజు చేసుకుంటే ఇంకొకరు సెకండ్ అని లేదంటే థర్డ్ అని చేసుకుంటారు. సో మరి ఈ టైంలో కొనుక్కోవచ్చు అంటారా బంగారం? అదృష్టం ప్లస్ సమయం రెండు కలిసి రావాలి అంటే చాలా రేర్ సినారియో, చాలా రేర్. అది కల్లోనే నిజం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ రియల్ లైఫ్లో అది నిజం అవ్వదు. కానీ నిజంగా నేను చెప్తున్నాను, శ్రావణ మాసము మొదటి రోజు ఇవ్వాలా అని చెప్పారు కదా, అండ్ యు ఆర్ రియల్లీ లక్కీ అని చెప్తా. ఆల్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఇవాళ, ఎందుకంటే 1,01,000 పైన బంగారం ప్రైస్ కాస్త కిందకి పడిపోయేసి దాదాపు 98,800 వచ్చేసింది. సో దెర్ ఈస్ అ హ్యూజ్ కరెక్షన్, మోర్ దెన్ 2,200 ప్లస్ కైండ్ ఆఫ్ అ ఫాల్ అనేది గోల్డ్లో ఉంది. ఇప్పుడు గోల్డ్లో అందరు ఏమంటున్నారంటే నేషనల్ లెవెల్లో, ఇది నేను చెప్పట్లేదు, నేషనల్ లెవెల్ ఏమంటున్నారంటే పెద్ద ఫాల్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎంత? సరే పెద్ద ఫాల్ అన్నారు, 2,000 పెద్ద ఫాల్ కాదు కదండి. ఒక 10,000 అంటారా, 20,000 అంటారా? పీపుల్ ఆర్ డెస్పరేట్లీ వెయిటింగ్. పైగా ఒక రివర్సల్ సినారియో ఏంటంటే ఇవాటి రోజు నుంచి మీకు మంచి రోజులు ఉంటాయి, ముహూర్తాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. మరి బంగారం కన్జంప్షన్ కూడా పెరగాలి కదండి. సో బంగారం కన్జంప్షన్ పెరగాలి అంటే బంగారం ధర కూడా పెరగాలి. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది. మంచి రోజుల్లో ఖచ్చితంగా బంగారం కొంటారు అందరూ. సో మరి ఆ టైంలో బంగారం ఇంకా పడిపోతుంది. దీనికి చాలా కారణాలు వరల్డ్ వైడ్లో ఉన్నాయి. లండన్ బులియన్ మార్కెట్లో కూడా పీపుల్ ఆర్ కంప్లీట్లీ షాక్డ్. అసలు బంగారము కింది నుంచి బయింగ్ సపోర్ట్ వచ్చినా కానీ ఎందుకు పడుతుంది? ఇంకొక విషయం మీకు తెలుసా? మోస్ట్ షాకింగ్ థింగ్, సిల్వర్ మాత్రం పెరుగుతూనే ఉంది, బంగారం లాగా కిందికి రావట్లేదు. సిల్వర్ వైపు గురించి మనం మాట్లాడుకోవాలంటే దానికి చాలా ఉంది, అది వేరే స్టోరీ ఆల్ టుగెదర్. బట్ బంగారము ఇవాళ 98,800 దిగిందనుకోండి, యూ విల్ సీ బ్లడ్ బాత్. ఒకటే రోజులో, నిన్న ఒకటే రోజులో 2,000 రూపాయల కంటే ఎక్కువగా పడిపోయింది. ఇవాళ ఒక 5,000 ఫాల్ అంటున్నారు. బట్ వెయిట్ చేసి చూడాలి, ఎందుకంటే బంగారానికి కింది నుంచి ఆ కైండ్ ఆఫ్ రివైవల్ ఆఫ్ బయింగ్ అనేది రావట్లా. పైగా 5th ఆగస్ట్కి ఎక్స్పైరీ, ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ది జూలై మంత్. పైగా ఇక్కడ మీకు ఎక్కువగా బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఫైట్ ఉంటుందన్న విషయం నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవాళ కూడా అదే మాట చెప్తున్నాను, బుల్స్ అండ్ బేర్స్ ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్. ఎవరో ఒకరు కింద పడితే కానీ గోల్డ్ ప్రైస్ అప్పటిదాకా సెటిల్ అవ్వదు. అంటే ఒకవేళ బేర్స్ ఓడిపోయారనుకోండి, బుల్ మార్కెట్ వచ్చేస్తుంది, మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. కానీ ఒక విషయం చెప్తున్నాను, లాంగ్ టర్మ్లో మాత్రము నెక్స్ట్ 1 to 2 years వరకు గోల్డ్ మాత్రం బుల్ కైండ్ ఆఫ్ ఆర్బిట్లో ఉంది. బుల్ ఆర్బిట్లో అంటే ఎంత కిందికి వచ్చినా కానీ, ఒకవేళ 20,000 రూపాయలు పడిపోయినా కానీ అక్కడి నుంచి ఇంకొక 50,000 రూపాయలు పెరిగిపోయే దానికి అంత సత్తా ఉంది ప్రస్తుతానికి. సో ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్లో గోల్డ్ ఈజ్ ఇన్ బుల్ ఆర్బిట్. బట్ షార్ట్ టర్మ్లో కరెక్షన్ పాసిబిలిటీ ఉంది. దానికి చాలా ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ రీజన్స్ ఉన్నాయి, డిమాండ్ అండ్ సప్లై రీజన్ కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉండగా చాలామంది ఏంటంటే మన వీడియో డైలీ చూసుకుంటూ నేర్చుకుంటూ ఇందులో డైలీ ఇంట్రాడే పొజిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, సపోర్ట్ లెవెల్స్ ఏంటి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా చెప్పే ముందు ఫస్ట్ మనం చూసేది ప్రతిసారి స్పాట్ ప్రైస్. సో ఈ రోజున మొదటి కైండ్ ఆఫ్ శుభకరమైన రోజు. సో ఈ రోజున మీకు వెల్కమ్ చెప్తున్నాను. మోర్ దెన్ 2,000 రూపీస్ గోల్డ్ ఫ్యూచర్స్లో పడింది కాబట్టి స్పాట్ మార్కెట్లో ఎంత పడిందో చూద్దాం. 10,097 రూపీస్ నిన్నటి ప్రైస్ ఉంటే 24 క్యారెట్ గోల్డ్, ఇవాళ మీకు 10,048 రూపీస్ ఉంది, ఫాల్ బై 49. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 92.55 ఎస్టర్డేస్ ప్రైస్, ఇవాళ చూసుకుంటే 92.10 మైనస్ బై 45 అగైన్. 18 క్యారెట్ గోల్డ్, సో 75.73 నిన్న, అండ్ ఇవాళ 75.36 మైనస్ బై 37 రూపీస్. ఇవాళ మనందరికి కూడా ఒక విషయం క్లారిటీ, రెసిస్టెన్స్ సపోర్ట్లో అయితే మీకు వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, దాన్ని మీరు పోల్చుకోవచ్చు మీ హోంవర్క్తో. కానీ చార్ట్స్ విషయానికి వచ్చినప్పుడు గోల్డ్ ఎలా ఉంది, అసలు చార్ట్లో ఎలా కనబడుతుంది అది చూద్దాం. చార్ట్లో మీ అందరికి కూడా ఒక క్లారిటీ పక్కాగా వస్తుంది. ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి. మన ట్రెండ్ లైన్ మనం ఏదైతే సింపుల్ లైన్ డ్రా చేసి చూపిస్తాం కదా, సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి చూపిస్తాను, ఒక హారిజాంటల్ లాంటి లైన్ ఇది. సో యాక్చువల్గా గోల్డ్ మీకు ఒకలాంటి కైండ్ ఆఫ్ బుల్ ఆర్బిట్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలి అంటే ఈ ప్రైస్ ఏదైతే ఉందో 1,63 రూపాయలు, అది దాటితే కానీ మీకు గోల్డ్ మళ్ళీ న్యూ రైజ్ అంటూ ఉండదు. నా
ఇప్పుడు రెండో విషయానికి వద్దాము. ఈ ఫాల్ ఎక్కడ దాకా కంటిన్యూ అవ్వబోతుంది, ఇది నిజంగానే మనకి ఆ ఫాల్ అనేది ఇంకా షార్ప్ ఫాల్ ఉంటుందా లేదా అనడానికి ఈ రెండో ట్రెండ్ లైన్తో మీకు ఇంకో క్లారిటీ వస్తుంది. ఈ రెండో ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో కాసంతా మనం అప్ సైడ్ ఎందుకు డ్రా చేసామంటే ఒక సైడ్ వేస్ మూమెంటం ఉండే అవకాశం ఉంది ఈ రోజున. బికాజ్ ఇవాళ ఈ వారానికి ఈ రోజు లాస్ట్ ట్రేడింగ్ డే, మళ్ళీ సాటర్డే సండే మీకు మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి. సో మండే రోజున చూసుకుంటే August 5th ఎక్స్పైర్ అవ్వబోయే ఫ్యూచర్ మీకు ఆ రోజు ట్రేడింగ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కంప్లీట్ ట్రేడింగ్ అంతా సెప్టెంబర్కి షిఫ్ట్ అయిపోయింది. అండ్ యు నో గోల్డ్ హౌ మచ్ ప్రీమియం ట్రేడ్ అవుతుంది మీకు సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో? కనీసము 1000 నుంచి 1500 రూపాయల రేట్ ఎక్కువ ఉంది అక్కడ ఫ్యూచర్స్లో. అంటే ఇక్కడ మీకు 98,800 ఉంటే కంప్లీట్గా అటువైపు చూసుకుంటే మీకు 1 lakh దరిదాపుల్లో ఉంది. 1 lakh కూడా దాటిపోయే కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది నెక్స్ట్ సిరీస్ కాబట్టి అక్కడ మీకు ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. టు లుక్ అట్ ది ఇంట్రాడే లెవెల్స్, మనకు అందరికీ ముఖ్యమైనది ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది మనకి ఇంట్రాడే లెవెల్స్ వల్ల. ఈ రోజున కరెంట్ మంత్ చూసుకుంటే ఎక్స్పైరీ అవ్వబోయే 5th August ఫ్యూచర్స్ చూసుకుంటే 98,557 ఉంది. డౌన్ సైడ్లో మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్లో 98,300 ఫస్ట్ సపోర్ట్, ఒకవేళ దాని కిందికి ఒకవేళ వచ్చి ట్రేడ్ అయితే 97,891 అండ్ 97,465. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక గోల్డ్కి ఫేవరబుల్ న్యూస్ వచ్చింది అనుకుందాం, అది సాయంత్రం మీకు 5 నుంచి 9 గంటల మధ్య ముహూర్తం ఎలాగో ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఒకవేళ వస్తే 99,135, 99,561 అండ్ 99,970, అంటే దాదాపు ₹1,00,000 వరకు అప్సైడ్ టార్గెట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ట్రేడ్స్ అబౌట్ 99,135 ఒకవేళ క్రాస్ అయితే. కానీ అలాంటి ఛాన్సెస్ లేవు, ఎందుకంటే కరెంట్లీ గోల్డ్ ఇస్ ట్రేడింగ్ అట్ 98,000 ఆ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. సో డౌన్ సైడ్లో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అండ్ కరెంట్ మార్కెట్లో ఏదైతే ఉందో ఇప్పుడు 5th August ఎక్స్పైరీ కాబోయేది కదా, దాన్ని మాత్రం ట్రేడ్ చేయకండి. ఎందుకంటే ఈసారి కంప్లీట్గా మీకు న్యూ రూల్స్ కూడా రాబోతున్నాయి. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ మీకు ఫ్యూచర్స్ ఉన్నాయి, గోల్డ్ మినీ ఆర్ గోల్డ్ కానివ్వండి, మీకు అక్టోబర్ మంత్ సిరీస్ కూడా ఉంది, అందులోనే ట్రేడ్ చేసుకోండి. కానీ నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఐఎమ్ ప్యూర్లీ గివింగ్ యూ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ మాత్రమే. ఒకవేళ డౌట్స్ ఉన్నాయా, ఎందుకంటే శ్రావణ మాసం మొదలైంది, మరి శుభకార్యాలు చేయబోతున్నారు, బంగారం కొంటారు, సో ధరలు పెరుగుతాయా అన్న డౌట్ ఉన్నదనుకోండి, ఈ రోజే కాల్ చేయండి. ఇంకా తక్కువ ధరలో వస్తుందా లేదా అన్న విషయం మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.